శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము శని వక్రగతి ప్రభావం కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ గోచరం సమయకాలం ఏదైతే ఉండబోతుందో ఇది చాలా ఇంపార్టెంట్. సాటర్న్ ఎవ్రీ ఇయర్ రెట్రోగేట్ అవుతూ ఉంటాడు. కానీ ఈ సమయంగా ప్రత్యేకంగా ఏంటంటే సాటర్న్ ఏ రాశిలోంచి రెట్రోగేట్ అయ్యి ఎక్కడైతే వెళ్ళబోతున్నాడో ఆ చోటు రాహు ఉండబోతున్నాడు. అందుకని ప్రెజెంట్ మీరు గమనించినట్లయితే ఎవరి దగ్గర అయితే సెల్ ఫోన్ ఉందో ఆ ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర ఏదో ఒకటి క్రియేటివిటీ నాలెడ్జ్ ఉంది. ఆ క్రియేటివిటీ నాలెడ్జ్ మనం పబ్లిక్లో చూపించాలని ఒక కుతూహలం ఎక్కువ పెరుగుతూ ఉంటుంటుంది. కొద్దిగా మనుషులకు కోరిక పెరుగుతూ ఉంటుంటుంది. నాలో ఉన్న స్టామినా, నాలో ఉన్న ఎనర్జీ, నాలో ఉన్న కొత్తతనం మీద మీకు చూపించాలని ప్రయత్నం నడుస్తుంటుంది. ఈ సాటర్న్ ఈ రాహు వైపు వెళ్ళడం ఏదైతే ఉందో ఇది కూడా అటువైపే ఉంటుంది. కానీ ఒక విషయం మీరు తెలుసుకోండి, అందరూ అన్నీ చూపించకూడదు. నేను మళ్ళీ చెప్తున్నా, అందరూ అన్నీ చూపించకూడదు. కొందరు కొన్ని చూపించకూడదు, కొందరు కొన్ని చూపిస్తే బాగుంటుంది. కొందరు కొన్ని చూపిస్తే మంచిది, పర్వాలేదు. కానీ కొందరు కొన్ని చూపించకూడదు, ఇబ్బంది అవుతుంది మీకు, చూసే వాళ్ళకు కూడా. కాబట్టి ఇది టైం ఏదైతే ఉందో కొద్దిగా రాబోయే రోజుల్లో అంటే మోడర్న్ మనం అంటుంటాం చూడండి, చాలా మోడర్న్ అయింది ఇండియా, చాలా మోడర్న్ అయింది. రాబోయే రోజుల్లో ఇంకా మోడర్న్ కాబోతుంది. అంటే సోషల్ మీడియా ఈజ్ రాహు కారకత్వం వహించుద్ది అని సాటర్న్ అటువైపు వెళ్ళడం కుంభరాశి లోపల కొద్దిగా ఏంటంటే ఇంకా డెవలప్ అవుద్ది సోషల్ మీడియా లోపల. కానీ ఈ డెవలప్ అవ్వడం చోటు చాలా కింది స్థాయికి దిగజారిపోతుంటారు వ్యక్తులు, చాలా కింది స్థాయికి దిగజారుతుంటారు. ఈ దిగజారడం వల్ల ఏమవుతుందో తెలుసా, ఆనందం ఉండదు, ఆనందం అస్సలు ఉండదు. మీరు ఎప్పుడైనా గమనించండి, చాలామంది ఏంటంటే ఆనందము సుఖం ఒక్కటి అనుకుంటారు. కాదు, సుఖము వేరు, ఆనందం వేరు. మనం ఏదైతే చేస్తున్నామో మనకు అందులో సుఖం వచ్చుద్ది, కానీ ఆనందం రాదు. సపోజ్ నేను ఇప్పుడు వీడియోలు చేస్తున్నా, ఇంత లైట్లో చూస్తున్నారు కదా, ఇందులో సుఖం ఉంది. ఎందుకంటే తర్వాత కమెంట్లు వస్తుంటే మంచి చెప్పారు, ఓకే పర్వాలేదు. కానీ ఆనందం అంటే ఏం తెలుసా, అది దీనిలో నేను చెప్పలేను. ఆనందం ఇందులో ఆనందం వేరేలా ఉంటుంది. నా ఆనందం పూజ చేయడం చాలా ఇష్టం, నాకు పూజ చేయడం చాలా చాలా ఇష్టం. నా ఆనందం అందులో ఉన్నది. శివుడికి అభిషేకం చేయడం నాకు చాలా ఇష్టం, నా ఆనందం అది. కానీ ఈ సుఖం ఏదైతే ఉన్నదో ఇది దేవుడు ఇచ్చాడు. కానీ ఇప్పుడు మనం ఏదైతే రాబోయే రోజుల్లో డెవలప్ అని సోషల్ మీడియా లోపల కాబోతున్నామో ఇది ప్రతి ఒక్క వ్యక్తికి కొద్దిగా బంధనాల లోపల పంపిస్తుంటుంది. అలాగే కన్యా రాశి వారు కూడా అలాగే ఉండబోతుంది. 6th హౌస్ ఈజ్ బంధనం, రుణం. అలాగే 5th హౌస్ ఈజ్ అవర్ హ్యాపీనెస్. పంచమాధిపతి షష్ఠాధిపతి శనిదేవుడు సప్తమ స్థానం నుంచి షష్ఠ స్థానం వైపు వెళ్తాడు. కానీ మొత్తం అయితే ఆ రాశిలో ప్రవేశించాడు, కానీ వెళ్ళడానికి ప్రయత్నం అయితే నడుస్తుంటుంది. వెనకకైతే వెళ్తాడు, నక్షత్రం లోపల తేడా అయితే వచ్చుద్ది కదా. అందువల్ల ఒక విషయం తెలుసుకోండి, కన్యా రాశి వారికి ఈ శని వక్రగతి సమయం ఏదైతే ఉందో బాగుంది, నేను కాదు అస్సలు అన్నాను. ఎందుకంటే పంచమాధిపతి షష్ఠాధిపతి మళ్ళీ సప్తమ స్థానం నుంచి ఇది కేంద్ర త్రికోణ సంబంధం, రాజయోగం అంటారు. ఓకే, ఈ రాజయోగ సమయకాలం లోపల ప్రత్యేకంగా అవుతుంది అని తెలుసా. మన పరిస్థితి ఏంటి, మన పరిస్థితి సరిగా లేకున్నట్లయితే అవతల వ్యక్తి మనల్ని చాలా చాలా సపోర్ట్ చేస్తారు. నేను మళ్ళీ చెప్తున్నా వినండి, మన పరిస్థితి సరిగా లేకున్నట్లయితే అవతల వ్యక్తి ఇంతకుముందు ఎప్పుడు చూపించలేని ప్రేమ, ఇంతకుముందు ఎప్పుడు చూపించలేని జాలి, దయా, కరుణ మనం చూస్తుంటాము. ఇది ఈ శని వల్ల అవుతుంది. ఎందుకంటే కేంద్ర త్రికోణ రాజయోగం ఉన్నది. మీకు మాట ఎప్పుడు చెప్తుంటా, శనిదేవుడు ఏ భావంలో అయితే ఉంటాడో ఆ భావానికి సంబంధించిన సంబంధికులతో పాటు సంబంధం సరిగా ఉండదు. ఎప్పుడైతే ఆ స్థానానికి సంబంధించిన మనం ఎక్కువగా అహంగా ఉంటుంటామో అప్పుడు ఉండదు. ఆ స్థాయి లోపల ఎప్పుడైతే మనం చాలా దిగజారుతుంటామో, అరే నా తిట్టుడు అవ్వట్లేదు, ఇది నేను చేయలేకపోతున్నాను, మీరే గొప్ప అన్నట్లయితే వాళ్ళు మిమ్మల్ని చాలా ప్రేమ, జాలి, దయతో చూస్తారు. ఇప్పుడు సప్తమ స్థానం కనుక చూసుకున్నట్లయితే భార్యాభర్తల స్థానం, సప్తమ స్థానం దాంపత్య జీవిస్తానం. ఈ దాంపత్య జీవితంలో కనుక ఇంతకుముందు మీరు చాలా ఉత్సాహంగా, ఆనందంగా, అహంకారంగా కనుక ఉన్నట్లయితే ఇది మీకు ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఇప్పుడు రాబోయే రోజులు ఎలా ఉంటే తెలుసా, కొద్దిగా మీరు దిగజారుతారు. దిగజారడం అంటే ఏం తెలుసా, నేను చెప్పే విషయం తెలుసు. దిగజారడం అంటే ఏం తెలుసా, మీరు కొద్దిగా మీ తప్పుని అర్థం చేసుకొని, మీరు అండర్స్టాండింగ్ చేసుకొని, ఓకే పర్వాలేదు మనదే తప్పు ఉందని కొద్దిగా మీరు మీ యొక్క తప్పుని మీరు తెలుసుకొని వెనకకు వస్తుంటారు. అది నా దృష్టికోణం అది. అని ఇంకొక విషయం గమనించండి, ఇలా అవడం వల్ల ఏమిటంటే అవతల వ్యక్తి ఉన్న కోపాన్ని తగ్గి మీరు వల్ల ప్రేమని పొందగలుగుతారు. ఈ వక్రగతి సమయకాలం కన్యా రాశి వారికి ఇలాగే ఉండబోతుంది. కాబట్టి నేను చెప్తుంది ఏం తెలుసా,
ముందుగా మీరు చేసిన తప్పులు ఒప్పులు ఏంటి అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు మీకోసం ఏమున్నారో అది అర్థం చేసుకోండి. మీరు మీకోసం ఏమున్నారో అర్థం చేసుకోండి. నేను చాలా సంక్షిప్తంగా చెప్పాలనుకుంటున్నాను, కానీ కూర్చున్న తర్వాత లోపల నుంచి వస్తుంటాయి కాబట్టి చెప్పడానికి ప్రయత్నించుదాం. 6th హౌస్ 7th హౌస్లో ఉన్న తర్వాత అవుతుందని తెలుసా? మీ హస్బెండ్కి ఇంతకు ముందు ఏదైనా జాబ్ అదే రకంగా ప్రొఫెషన్ పరంగా గ్రోత్ లేకున్నట్లయితే గ్రోత్ ఇస్తాడు ఈ సాటర్న్. 6th హౌస్ 7th హౌస్ ఉండడం వల్ల ప్రత్యేకంగా అంటే ఎవరి జాతకం లోపల అయితే ప్రెజెంట్ దశ అంతర్దశ పరంగా కొద్ది క్రిటికల్గా ఉన్నట్లయితే వాళ్ళకి ఈ గోచర సమయ కాలం లోపల డైవర్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ పరంగా సడన్లీ క్రియేట్ అవుతుంటాయి. ఇదే సమయకాలం లోపల ప్రేమ వివాహ యోగం కూడా కనబడుతుంది. ప్రేమ వివాహ యోగం కూడా క్షమించండి మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే, దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతోపాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది, అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. అది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి, ఉండబోతుంది, కనబడుతుంది. అండ్ ఇంకొక విషయం మీరు గమనించండి, ఈ శనిదేవుడు వక్రగతి సమయకాలం లోపల కన్యా రాశి వారికి ప్లస్ ఏంటంటే జాబ్ లోపల సడన్లీ చేంజ్ అవుతాయి. జాబ్ లోపల సడన్లీ చేంజ్ అవుతుంది. మేబీ ఉన్న స్థాయి కన్నా పై స్థాయి కన్నా వెళ్తారు, లేకపోతే అయితే ఈ చోటు వదిలేసి వేరే చోటు ఎక్కడైనా వెళ్తారు. కానీ జాబ్ లోపల చేంజెస్ తప్పకుండా కనబడుతున్నాయి, ఇది తెలుసుకోండి. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకి అనుకోకుండా సడన్లీ గుర్తింపు వచ్చుద్ది. ఎలా వచ్చుద్దంటే వాళ్ళ ఉన్న ప్రతిభ వల్ల గుర్తింపు వచ్చుద్ది. మేము మీకు మాట చెప్పా, ఇప్పుడు సోషల్ మీడియా రావడం వల్ల ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ ఓన్ కంటెంట్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ విద్యార్థులు కూడా ఇందులో ఉంటారు కదా, వాళ్ళకి అనుకోకుండా సడన్లీ గ్రోత్ వచ్చుద్ది. కాబట్టి నాట్ బ్యాడ్, ఇట్స్ గుడ్ ఫర్ యువర్ ఫ్యూచర్. నేను దాన్ని తప్పు పట్టాను. కానీ మీరు ఏవైతే చేస్తున్నారో పని చేస్తున్నారో అది చాలా జాగ్రత్తగా చేయండి. మీరు ఏదో అనుకోకుండా చేశారు, కానీ అది అనుకోకుండా మీకు పేరు వచ్చింది, కానీ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి కొద్దిగా దాని గురించి నేర్చుకోండి. ఇంకొక విషయం తెలుసుకోండి, శని కన్యా రాశి వారు చూసుకున్నట్లయితే హెల్త్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ముందు నుంచి నడుస్తున్నట్లయితే ఆ ప్రాబ్లం కొద్దిగా తగ్గించడానికి శనిదేవుడు ప్రయత్నించుతుంటాడు. ఎందుకంటే శనిదేవుడు ఒక విషయం తెలుసుకోండి, కన్యా రాశి వారి జీవితంలో ఎప్పుడో ఒక విషయం తెలుసుకోండి, ఏదో ఒక రోగం ఉంటుంది. ఆ రోగం ఎలా ఉంటుంది తెలుసా? లైఫ్ లాంగ్ ఉంటుంది, అది పోదు అసలు. అంటే ఇప్పుడు మీకు అనిపించచ్చు నాకేం రోగం లేదు, నేను చాలా బాగున్నా. కాదు, నేను నా ఉద్దేశం అలా కాదు. రోగం అంటే ఓన్లీ మీకు కనిపించాలి అని ఇలా అయింది అలా అని కాదు. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక మనసు ఉంటుంది కదా, ఆ మనసు పరంగా ఒక రోగం నిర్మితం అవుతుంటుంది. కన్యా రాశి వారు ఎవరైతే గుండె మీద చేసుకొని చెప్పుకోండి, మీ అందరికీ తెలుసు మీ మనసులో ఎప్పుడు ఏదో ఒక రకమైన భయం నడుస్తుంటుంది, ఏదో ఒక భయం నడుస్తుంటుంది. దాని నుంచి బయటపడడానికి నిరంతరంగా ప్రయత్నాలు కూడా నడుస్తూ ఉంటాయి. అందుకే కన్యా రాశి వారు ఎప్పుడు ఏకాంతంగా ఉండలేకపోతుంటారు, వాళ్ళ వెంట ఎవరైనా కావాల్సింది. ఎందుకంటే సాటర్న్ ఏదైనా ఇస్తే అది షార్ట్ టైంకి ఇవ్వడు, లాంగ్ టైం కోసం ఇస్తాడు, తెలుసుకోండి. అని 5th హౌస్ ఉండడం వల్ల 5th లార్డ్ అయి కూడా ఉండడం వల్ల ఆ రోగం నుంచి బయటపడడానికి కూడా సొల్యూషన్స్ కూడా సాటర్న్ ఇస్తాడు. కాబట్టి ప్రాబ్లమ్స్ జీవితంలో కష్టాలు ఎక్కువ అందుకే ఉంటుంటే చాలా మంది అంటుంటారు కష్టాలు చాలా ఎక్కువ ఉంటాయి. నిజంగా మీకు జీవితంలో కష్టాలు ఉంటాయి,
నిజ ఎక్కువగానే ఉంటాయి. కానీ దానికి సంబంధించిన పరిష్కారం రెమెడీస్ కూడా ఆ సాటర్న్ మీకు ఇస్తాడు. ఇది తెలుసుకోండి మీకు. భయత్కృత్ భయనాశన విష్ణు సహస్రనామ లోపల ఎలా అయితే ఉందో, ఎవరైతే బాధ పెడతాడో వాడే బాధ తీస్తాడు. ఇక్కడ మీకు కూడా అదే మాట వర్తించుద్ది. కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే, కన్యా రాశి వారికి సాటర్న్ రెట్రోగ్రేడ్ ప్రభావం ఏదైతే ఉందో బాగుంది, అంత ఇది లేదు. ఓన్లీ ఏంటంటే మీరు కొద్దిగా తగ్గి ఉండండి. తగ్గి ఉండడం అంటే ఏం తెలుసా, కొద్దిగా మీ అప్డేట్ అవ్వడానికి ప్రయత్నించండి. మీలో ఉన్న కొన్ని క్వాలిటీస్ డెవలప్మెంట్ చేసుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే బాగుంది, జాబ్ సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. గవర్నమెంట్ ఎగ్జామ్ కోసం కనుక మీరు ప్రయత్నించినట్లయితే, మీ జాతకంలో కనుక కండిషన్ గ్రహస్థితి చాలా బాగున్నట్లయితే ఈ టైం మీకు గవర్నమెంట్ నుంచి మంచి సపోర్ట్ కూడా దొరకవచ్చు. అనుకున్న చోటు కూడా మీకు వెళ్ళవచ్చు, పర్వాలేదు. కానీ ఓవరాల్ చూసుకున్నది కన్యా రాశి వారికి గోచర సమయకాలం బాగానే ఉండబోతుంది. హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, హెల్త్ ఎందుకని చెప్తున్నా తెలుసుకోండి. శని ఫోకస్ ప్రస్తుతానికి 6th హౌస్ పైన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 6th హౌస్ ఇది డిసిప్లిన్ ఉండబోతుంది. 6th హౌస్ కనుక చూసుకున్నట్లయితే మన వర్క్ ఉండబోతుంది. 6th హౌస్ ఇది మన అప్పు ఉంటుంది. 6th హౌస్ ఇది మన కాంపిటీషన్. ఆల్సో 6th హౌస్ ఇది మనం కనుక చూసుకున్నట్లయితే మనం ఏవైతే పని చేస్తుంటామో హెల్త్కి సంబంధించి కొద్ది జాగ్రత్తలు వహించాల్సి వచ్చింది. అని కోర్ట్ కేసు, పోలీస్ కేసు ఏవైతే లిటిగేషన్స్ ఉన్నాయో అటుపక్క నుంచి మీకు పాజిటివ్ రిజల్ట్స్ మీరు చూడగలుగుతారు. దశ, నేను మళ్ళీ చెప్తున్నా, జాతకంలో దశ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు జాతకంలో దశ సరిగ్గా ఉన్నట్లయితే భయపడాల్సిన అవసరం లేదు. ఈ సాటర్న్ మీకు చాలా మంచి ఫలితాలు అయితే ఇవ్వగలుగుతాడు. అని రెమెడీ ఏదైనా ఉందంటే, రెమెడీ ప్రతిరోజు మీరు ఏం చేయండి, హనుమాన్ చాలీసా చదవండి. లేకపోతే అయితే గణపతి అథర్వ శీర్షాన్ని ప్రతిరోజు 5 సార్లు చదవడానికి ప్రయత్నించండి. ఇది మీకు చాలా హెల్ప్ అయితే చేస్తుంది. శ్రీమాత్రే నమః.